అరవింద్ కుమార్ గారు చెప్పండి. సార్ చెప్పండి. 2021 లో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయింది సార్. ఓకే ఓకే. సో ఆఫ్టర్ దట్ నేను ఒక 6 months క్యాట్ కి ప్రిపేర్ అయ్యి 22 జూన్ టు 23 జూలై నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను. సో ఆఫ్టర్ దట్ దానిలో ఎక్కువ గ్రోత్ లేదని చెప్పి మళ్ళీ క్యాట్ ప్రిపేర్ అయిదామని ఐ లెఫ్ట్ ద జాబ్. ఓకే. సో బట్ 23 లో 24 లో నేను ఎక్కువ క్యాట్ చేయలేకపోయాను. సో మీన్ వైల్ ఈ టైంలో ఐ కమ్ అక్రాస్ ఏ బిజినెస్ అనాలిసిస్ ట్రైనర్ ఆన్ లింక్డ్ఇన్. సో ఆమె నాకు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మీకు మా దగ్గర ఇంటర్న్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తాను ప్లస్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. సో నేను వాళ్ళ దగ్గర బిజినెస్ అనాలిసిస్ ఇంకా ఇది స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకున్నాను 2 months. ఓకే. సో బట్ ఆమె మొత్తం కోర్స్ అనేది థియరిటికల్ ఉంటుండే. సో అది 2.5 years కి జస్టిఫై చేసేంత 2 years గ్యాప్ కి జస్టిఫై చేసేంత కాన్ఫిడెన్స్ లేకుండే. 2 కాల్స్ కూడా వచ్చినాయి బట్ అప్పటి కోర్స్ నడుస్తుంది. సో ఐ కుడ్ నాట్, నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే. సో ఐ డి నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ. సో అదే సార్, ఇప్పుడు బిజినెస్ అనాలిసిస్ మంచి ఉంటుందా లేకపోతే వేరేదేమైనా పర్సూ చేయొచ్చా అట్లా నాకేం సజెషన్ ఇస్తారు అట్లా? బిజినెస్ అనలిటిక్స్ అనేది అంత కాల్స్ ఏం లేవండి ప్రెసెంట్ నాకు తెలిసి అయితే. సో ఇంకో డౌట్ ఉండే సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిజినెస్ అనాలిసిస్ వాళ్ళు లైక్ వర్క్ చేసి ఈవెన్చువల్లీ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ లోకి షిఫ్ట్ అవుతున్నారు కదా. అవును. సో అట్లా ఏమైనా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ లో ఎంబీఏ చేసి ఇప్పుడు ఎంబీఏ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వైల్ పర్సూయింగ్ ఎంబీఏ లైక్ బిగ్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. అట్లా వాళ్ళ ఏదో చేసి అట్లా ఫుల్ కన్వర్ట్ అయ్యే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, ఆపర్చునిటీస్ లేకుండా ఏముండవు, ఉంటాయి. బట్ స్టిల్ మీకు ఫస్ట్ బిజినెస్ అనలిటిక్స్ ఎక్స్పీరియన్సే లేదు కదా. సో యూ నీడ్ బిజినెస్ అనలిటిక్స్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, బిజినెస్ అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా మీకు. అంటే ట్రై చేస్తే జాబ్స్ రావట్లేదు మీకు? స్టార్టింగ్ లో 2-3 కాల్స్ వచ్చాయి సార్. కాకపోతే ఒకటైతే రిక్రూటర్ కాల్ చేశారు కానీ షెడ్యూల్ ఏం చేయలేదు. ఆ తర్వాత నుంచి ఎక్కువ ఏం రావట్లేదు. అదే అంటే ఫస్ట్ ఈ క్లారిటీ కావాలండి మీకు. మీరు ఫస్ట్ అసలు ఆ బిజినెస్ అనలిస్ట్ సైడే వెళ్తారా లేకపోతే స్విచ్ అవుతారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. దాని సైడే వెళితే, మీరు బిజినెస్ అనలిస్ట్ సైడే వెళితే నా రికమెండేషన్ మీకు ప్రొడక్ట్ ఓనర్ కోర్స్ చేయండి. స్కేల్డ్ ఎజైల్ ప్రొడక్ట్ ఓనర్ కోర్స్ చేయండి. ఓకే సార్. ఓకేనా? సో కాకుండా అంటే సైబర్ సెక్యూరిటీకి వెళ్ళండి. ఓకేనండి. నెక్స్ట్ కలవచ్చు. మీరు మా టీంని అడిగి నా అపాయింట్మెంట్ తీసుకుని మీట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు.